ఎమ్మటే రెస్పాండ్ అవుతారు. బీఆర్ఓలు ఎంఆర్ఓలు అందరూ పనిచేస్తారు. పార్టీలు కూడా 3 పార్టీ కేడర్ కూడా పనిచేస్తుంది. నేను కూడా పనిచేస్తానికి వచ్చాను. సింగనగర్లో వరదలు వచ్చినప్పుడు నేనే ఫుడ్ ఇన్ఛార్జ్. అప్పుడు గన్నవరంలో ఆగస్టు 31వ తారీఖు భారీ వర్షాలు వచ్చినాయి. గోడపేటలో కానీ ఇవన్నీ మునిగినాయి. అప్పుడు భోజనాలు పెట్టాం. సింగనగర్లో అయితే ప్రభుత్వం పెట్టిన భోజనాలతో పాటు నేను 11 రోజులు నా నియోజకవర్గం కాపోయినా నేను భోజనాలు పెట్టాను. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. నీళ్ళల్లో జనం ఉన్నారు. అట్లాంటి సింగనగరాలకు భోజనం పెట్టినప్పుడు మీకు భోజనం పెట్టకుండా ఉంటాయని మీరు అనుకోవద్దు. ప్రభుత్వం డెఫినెట్గా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మీకు భోజనం కూడా పెట్టే బాధ్యత ఎంఆర్ఓ తీసుకుంటాడు. ఒకవేళ అది సరిపోతే నేను సొంతగానే మీ అందరికీ భోజనాలు పెడతాను ఎన్ని రోజులైనా. రెండోది, ప్రభుత్వం నుంచి ఏ రకమైన పథకాలు వచ్చినా అవి మీ అందరికీ వస్తాయి తప్ప ఒకళ్ళిద్దరికి వచ్చే సమస్య లేదు. అందరూ సమానమే ప్రభుత్వానికి. ప్రభుత్వం తరఫు కూడా చెప్తాను మీకు, ప్రభుత్వం ఇచ్చే ఏదైనా మీ అందరికీ ఇచ్చే బాధ్యత నాది. ఆగడం భోజనానికి సంబంధించి అయితే నేను పోటీ చేసింది ఇక్కడ 2 సార్లు. నేను నా కష్టార్జితం ఖర్చు పెట్టా తప్ప నేను ఎక్కడ చందాలు తీసుకోవాలా, దందాలు చేయలే. నా డబ్బే 2 కోట్లు పెట్టి సింగనగర్లో భోజనాలు పెట్టాం మనం పోయిన సంవత్సరం సెప్టెంబర్లో. నేను మీకు భోజనం పెట్టే బాధ్యత మీరు నాకు గన్నవరం నియోజకవర్గంతో కుటుంబ సభ్యులాగానే మీకు భోజనాలు ఎంఆర్ఓ వాళ్ళు అందిస్తారు. ఆర్టీఓలు ఎంఆర్ఓ నలుగురు అందించలేకపోయినా నేను ప్రత్యక్షంగా కళ్యాణ మండపం అతిథి తీసుకుని గన్నవరంలో వండించి మీకు పెడతాను. ఈరోజు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లాలోనే పరిస్థితి కంపేర్ చేస్తే మిగతా జిల్లాలతో, అందుట్లో ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో నియోజకవర్గాల్లో గన్నవరంలోనే తక్కువ వర్షపాతం నమోదైనది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు. కానీ ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాటర్ ఇళ్లలోకి వచ్చిన వాళ్ళు అక్కడ తెలుగు కాలనీలో ఈ స్కూల్లో వాళ్ళకి భోజన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఏర్పాటు జరిగింది. ఇంకా వర్షం పెరిగి ఏమైనా ఇబ్బందులు వస్తే గతంలో లాగానే పోయిన సంవత్సరం ఆగస్టు 31న భారీ వర్షాలు క్లౌడ్ పోస్ట్కి వచ్చిన రోజున చెంచుల కాలనీ కానీ గౌడపేట కానీ అన్ని గన్నవరంలో మొత్తం అన్ని చేసిన పరిస్థితి. అలాగే కాలనీ కానీ గౌడపేట కానీ అన్ని గన్నవరంలో మొత్తం అన్ని చేసిన పరిస్థితి. అలాగే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అధికారులు భోజన ఏర్పాట్లు కూడా అన్ని చోట్ల చేస్తారు. ఒకవేళ అవసరం అయితే నేను గతంలో సింగనగర్లో వరదలు వచ్చినప్పుడు నా నియోజకవర్గం కాకపోయినా మానవ పాత్రతో దాదాపు 2 కోట్ల రూపాయలతో 11 రోజులు నేను భోజనం పెట్టాను. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అవసరమైతే ప్రభుత్వం పెడితే అవసరమైతే నేను కూడా ఇక్కడ కళ్యాణ మండపం అతిథి తీసుకుని ఇక్కడ వండించి పెట్టే ఏర్పాటు చేస్తాను. మీరు రాబోయే 2-3 రోజుల్లో అధిక వర్షాలు పడి ఇబ్బందులు పరిస్థితి వస్తాయని చెప్పా. వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా అందరికీ వర్తింపు చేస్తామని చెప్పాం. రాబోయే కాలంలో ఈ వర్షాలు తగ్గిపోవాలని కోరుకుంటున్నా. తగ్గిపోకపోతే డెఫినెట్గా ప్రభుత్వం అన్నింటినీ అడ్రస్ చేయడానికి ప్రభుత్వం రెడీగా. ఇలాంటి పరిస్థితి ఇంకా లేదు. ఎక్కడొచ్చినా ఎదుర్కొంటాం. ఎక్కడొచ్చినా అధికారులు 4 ఎంఆర్ఓలు ఆదేశించి నేను పొద్దున్న ఢిల్లీలో ఉన్నా మాట్లాడా. యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ గాడ్ ఏం లేదు.